నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 70వ శ్లోకము. అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. భగవానుడు ముందు 3 శ్లోకాలలో భగవద్గీతని నేర్చుకొని అధ్యయనం చేస్తూ దాన్ని ప్రచారం చేసే వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్పారు. ఎవరికి చెప్పకూడదో, ఎవరికి ఉపదేశించకూడదో, ఎవరికి ఉపదేశించచ్చో, అట్లా ప్రవర్తింపచేసే భగవద్గీతని ప్రవర్తింపచేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని కూడా చెప్పారు. సో ఇప్పుడు భగవానుడు అంటున్నారు, ఈ అర్జున నీకు నాకు మధ్య జరిగిన ఈ సంవాదము అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః. సో మన ఇద్దరికి మధ్య జరిగిన ఈ సంవాదము మోక్ష ధర్మానికి సంబంధించింది అయి ఉంది. సో ఎవరైతే దీన్ని అధ్యయనం చేస్తారో అటువంటి వాళ్ళు నా యొక్క జ్ఞాన యజ్ఞం చేసిన వాళ్లే అవుతున్నారు. ఇది తెలుసుకో, అండ్ ఇది నా నిర్ణయము. ఇది ఇష్టస్యామితి మే మతిః. సో ఇది నా నిర్ణయము అని భగవానుడు చెప్తున్నారు. సో జ్ఞాన యజ్ఞము అన్ని యజ్ఞాల్లోకి చాలా ఉత్తమమైన యజ్ఞం అని మనం 4వ అధ్యాయంలో చదువుకున్నాము. సో భగవానుడు ఇప్పుడు ఆ జ్ఞాన యజ్ఞానికి కల్మినేషన్ చెప్తున్నారు. సో ఎవరైతే వీళ్ళిద్దరికి అర్జునుడికి కృష్ణుడికి జరిగిన ఈ సంవాదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో అటువంటి వాళ్ళు నా యొక్క జ్ఞాన యజ్ఞము చేసిన వాళ్ళు అవుతున్నారు. ఇది నా ఫైనల్ డెసిషన్ అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.